అందరికీ నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఫంక్షనల్ రిహాబిలిటేషన్ ఎక్స్‌పర్ట్ ప్రొఫెసర్ డాక్టర్ పిఎస్ సాగర్ గారు ఉన్నారు. మనకు తెలియని ఎన్నో విషయాలు ఈరోజు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్. నమస్తే. నమస్తే మా. సో, ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా పెరుగుతూ పోతున్నాయి. అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి అంటున్నారు? గ్యాస్ట్రిక్ ఇష్యూస్, గట్ హెల్త్ ఇష్యూస్ హ్మ్. మధ్య చాలా పాపులర్‌గా మనం ఎక్కువగా ట్రెండ్ అవుతున్న టాపిక్స్ అని అవును. చెప్పొచ్చు. మనకి తెలిసిన విషయం ఏంటంటే 80% డిసీజెస్ అన్నీ కూడా మనకు జీర్ణకోశం నుంచే హ్మ్. వస్తున్నాయి. హ్మ్. సో, ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎందుకొస్తాయి గ్యాసెస్? అక్కడున్న బ్యాక్టీరియాలో ఇంబాలెన్స్ వచ్చింది. హ్మ్. అక్కడ హెల్తీ బ్యాక్టీరియా ఉంటుంది, అన్‌హెల్తీ బ్యాక్టీరియా ఉంటుంది. హ్మ్. సో, టాక్సిన్స్ పెరిగిపోతా ఉన్నాయి. మనం హ్మ్. తినే ఫుడ్‌లో చూసుకుంటే హ్మ్. ఇప్పుడు ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్స్ లేకపోతే మనం తింటున్న హెవీగా జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్. హ్మ్. సో, ఇవన్నీ గూడా రకరకాలుగా కెమికల్స్, టాక్సిన్స్‌తో లోడెడ్ ఉంటాయి. హ్మ్. సో, అక్కడున్న ఫ్లోరా, ఫానా అంటాం. అంటే హ్మ్. ఒక హెల్తీ బ్యాక్టీరియా ఏదైతే ఉండాలో, అన్‌హెల్తీ బ్యాక్టీరియా ఒక ప్రపోర్షన్‌లో ఉండాలో, వాటిలో ఇంబాలెన్స్ వచ్చేస్తుంది. సో, దానివల్ల మనకేమవుతుంది, ఆ టాక్సిన్స్ ఇవన్నీ గూడా చేరి, వాటి నుంచి వచ్చే విషవాయువులన్నీ గూడా తయారవుతున్నాయి. హ్మ్. ఈ విషవాయువులు ఎక్కడెక్కడ మన బాడీలో చేరితే, అక్కడక్కడ ఇవన్నీ డ్యామేజెస్ గురి చేస్తా ఉంటాయి. ఇప్పుడు స్పైన్‌కి బాగా స్పైన్‌లో చేరి, చేరి స్పైన్ సెగ్మెంట్స్ అన్నీ గూడా డీజనరేట్ చేసేస్తా ఉంటాయి. హ్మ్. మన హార్ట్‌కి తగిలి హార్ట్ రక్తనాళాలన్నీ కుచించుకుపోవడము, హ్మ్. బ్రెయిన్‌కి తగిలి బ్రెయిన్ రక్తనాళాలు కుచించుకుపోవడము, అండ్ హ్మ్. శరీరం ఎక్కడెక్కడ చేరితే అక్కడక్కడ గ్యాస్ట్రిక్ క్రాంప్స్ రావడం ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. హ్మ్. సో, చాలామందికి గట్ హెల్త్ ఇష్యూస్ అనేవి సర్వసాధారణంగా కాన్‌స్టిపేషన్ వస్తా ఉంది. కాన్‌స్టిపేషన్ ఎందుకు? ఆ బాడీలో ఇంటెస్టైన్స్‌లో ఉన్న ఓవర్ హీట్ వల్ల, మనం తింటున్న ఫుడ్‌లో ఫైబర్ తక్కువ ఉండిపోవడం వల్ల హ్మ్. మనకది మలం అనేది గట్టిపడిపోతుంది. హ్మ్. గట్టిపడిపోయి వాళ్ళకి బౌల్స్ ఫ్రీగా లేవు. హ్మ్. సో, అలాగే మనం చూసుకుంటే కొంతమందికి పైల్స్, ఫిస్టులా ఇలాంటి కండిషన్స్. ఎందుకంటే తీవ్రమైన హీట్ జనరేట్ అయిపోయి హ్మ్. మనకు లోపట పొక్కినట్టు ఇన్ఫెక్షన్స్ వచ్చేసి, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వచ్చేసి వాళ్ళకి పైల్స్ రావడము. దాని నుంచి మళ్ళీ ఇంకా సీరియస్ ఇన్ఫెక్షన్స్ పెనిట్రేట్ అయ్యేసి ఫిస్టులా లాంటి కండిషన్స్. సో, ఎన్నో మనకి గ్యాస్ట్రిక్ అంటే జీఐ అదే కండిషన్స్ అనేది మనం ఉంటాయి. హ్మ్. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ కండిషన్స్ ఉన్నాయి. సో, ఇవి ఏం లేదు. ఫస్ట్ ఇవి ఎందుకొచ్చాయి? మనం రూట్ గురించి మనం మాట్లాడుకుంటే వాట్ యూ ఈట్, వాట్ యూ ఆర్. మనం హ్మ్. ఏం తింటున్నామో అదే అక్కడ ప్రాబ్లమ్. హ్మ్. సో, ప్రతి ఒక్కరికి ఇదే డైట్ తినాలి అని మనం చెప్పడం తప్పు. అవును. వాళ్ళకి హెల్త్ కండిషన్స్ ఇప్పుడు అందరికీ సేమ్ ఇమ్యూన్ సిస్టమ్ లేదు. హ్మ్. కొంతమందికి ఆటో ఇమ్యూనిటీ ఉంది. కొంతమందికి వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంది. కొంతమందికి బ్యాలెన్స్డ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంది. హ్మ్. సో, మనం ఒక జనరలైజ్డ్ మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు కొన్ని. అంటే హ్మ్. ఇవి ఎక్కువ హెల్తీ, ఇవి తక్కువ హెల్తీ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఒక స్పెసిఫిక్‌గా మనము దీనికి ఆన్సర్ ఇవ్వాలి అనంటే, హ్మ్. మనం కంపల్సరీ ఒక పర్సనలైజ్డ్‌గా మీకున్న లక్షణాలన్నీ రాసుకొని ఒక న్యాచురోపాత్‌నో, ఒక డైటీషియన్‌నో లేతే ఒక ఫంక్షనల్ మెడిసిన్ ఎక్స్‌పర్ట్‌నో హ్మ్. మీరు సంప్రదించాలి. హ్మ్. సంప్రదిస్తే మీకున్న కండిషన్ తగ్గట్టుగా మీరు ఏం తినాలి, ఏం తినకూడదు. హ్మ్. ఒకవేళ మీ బాడీలో ఆటో ఇమ్యూనిటీ ఎలర్జీస్ ఉన్నాయనుకోండి, హ్మ్. ఎలర్జీ ప్రొఫైల్ చేయించుకొని మీరు ఏమేమి పడట్లేదో అవి అవాయిడ్ చేయాలి. హ్మ్. మళ్ళీ గట్ రీసెట్ చేయాలి. హ్మ్. తర్వాత మళ్ళీ ఒకవేళ ఇమ్యూన్ సిస్టమ్ పాడైపోతే ఇమ్యూన్ సిస్టమ్ రీప్లేస్ చేయాలి. ఇవన్నీ హ్మ్. గూడా ఫంక్షనల్ మెడిసిన్ ఎక్స్‌పర్ట్స్ చేయగలరు ఇవన్నీ. హ్మ్. సో, అలా చేస్తే వాళ్ళు కంప్లీట్‌గా వాళ్ళకున్న ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. హ్మ్. సో, మనం ఏం లేదు. ఒక హెల్తీ మనం మాట్లాడుకుంటే వీలైనంత ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ తినాలి అని మనం హ్మ్. చెప్పాలి. అలా అని నాన్ వెజ్ తినొద్దా అంటే తినొచ్చు. హ్మ్. దాంట్లో గూడా మనకు కావాల్సిన పోషకాలున్నాయి. హ్మ్. కానీ అవి మితంగా తినాలి. హ్మ్. సో, మనం చూసుకుంటే రెడ్ మీట్ అనేది తగ్గిచ్చేయాలి. హ్మ్. రెడ్ మీట్ చాలా హార్మ్‌ఫుల్. హ్మ్. చేసే మంచి కంటే చెడు ఎక్కువుంది. హ్మ్. వైట్ మీట్ ఎక్కువ తినొచ్చు. వైట్ హ్మ్. మీట్ గూడా మన ఏంటి చికెను, హ్మ్. తర్వాత ఈ ఫిష్, హ్మ్. ఎగ్స్ ఇలాంటివి మనం తినొచ్చు. హ్మ్. సో, ఈ వీటిలో గూడా ఇప్పుడు యాంటీబయోటిక్స్, కెమికల్స్ మనం పౌల్ట్రీలో యెస్. చూసుకుంటే అసలు రోజు విపరీతంగా కెమికల్స్ మనము యాంటీబయోటిక్స్ వాటిలో లోడెడ్‌గా ఉన్నాయి. హ్మ్. సో, అవి తింటే మనకు అవే ఆరోగ్యంగా లేవు. అవిటిని తింటే మనకిక్కడ వస్తున్నాయి ఆరోగ్యం. హ్మ్. సో, ఇవన్నీ గూడా జాగ్రత్తగా ఎంత తినాలి, ఎంత తినకూడదు, ఏవి అవాయిడ్ చేస్తే మంచిది. పర్సనలైజ్డ్‌గా మీరొక డైట్ ప్లాన్ చేసుకొని మీరు ఫాలో అవుతే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. హ్మ్. బ్రాడర్ పర్స్పెక్టివ్‌లో మనం మాట్లాడుకుంటే మీట్ అనేది హ్మ్. అందరికీ సూట్ అవ్వట్లేదు. ఎందుకంటే డైజెషన్‌కి హెవీ టైమ్ పడుతుంది. హ్మ్. మనం చూసుకుంటే ఆల్‌మోస్ట్ 48 అవర్స్ టు 72 అవర్స్ పడుతుంది. ఒకవేళ హ్మ్. మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంది, హ్మ్. మీకు జీర్ణకోశం సంబంధించిన సమస్యలున్నాయి. హ్మ్. 3 రోజులు అరగకుండా మీ బాడీలో అది అలాగే మీ గట్‌లో రిమైన్ అవుతే హ్మ్. అది ఎంత ట్రబుల్ క్రియేట్ చేస్తుంది. ఎంత అవును. యాసిడ్స్, యూరిక్ యాసిడ్ క్రియేట్ చేస్తుంది. హ్మ్. సో, ఇలాంటి ఫుడ్స్ మనం అవాయిడ్ చేయడం బెటర్ గదా! బెటర్. హ్మ్. ఎగ్ మనకు కంపారిటివ్‌లీ
ఈజీ బెటర్. ప్రాసెస్ చేసుకుంటాం. కానీ ఇవి మాత్రం చేయలేం. మిల్క్ చెప్పాలంటే మిల్క్ కూడా చాలా అసలు చెప్పాలంటే 75% జనాలకి లాక్టోస్ ఇంటాలరెన్స్. అంటే వాళ్ళు పాలు తాగగానే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్ అయిపోతుంది. వాళ్ళ జిఐ ట్రాక్ట్ డిస్టర్బ్ అయిపోతుంది. సో, అలాంటి వాళ్ళు పాలు అవాయిడ్ చేసేయాలి కంప్లీట్‌గా. కొంత దాంతో కంపేర్ చేసుకుంటే పెరుగు కొంచెం బెటర్. ఎందుకు? దాంట్లో ప్రోబాక్టీరియా, హెల్తీ బ్యాక్టీరియా ఉంది. సో, అదొక సప్లిమెంట్ లాగా. అదొక హెల్త్ సూపర్ ఫుడ్ లాగా మనం తినొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే. తర్వాత ఈ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ కూడా చెప్పాలంటే అన్నిట్లో పెస్టిసైడ్స్, కెమికల్స్ లేకుండా లేవు. కాకపోతే వాటిలో కూడా మనం చూసుకొని ఏది మనకు సూటబుల్, ఏ రకంగా తినాలి. సో, ఇవన్నీ అన్‌హెల్తీగానే ఉన్నాయి. కాకపోతే ఇవి కాకుండా ఇంకేమున్నాయి తినడానికి జనాలకు కూడా. సో, వీలైనంత మటుకు మనము హెల్త్ అంతా కూడా మనం ఒక ఎక్స్‌పర్ట్ ద్వారా మనం తెలుసుకొని పర్సనలైజ్డ్ ప్లాన్ ఫాలో అవుతే ఎక్కువ బెనిఫిట్స్ అవుతున్నాయి. సో, చాలామంది ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్, ఐబీఎస్ ఇవన్నీ కండిషన్స్‌తోని కూడా మా దగ్గరకొస్తున్నారు. సో, వాళ్ళకి ఇంకేం లేదు. ఆ వ్యవస్థలు పాడైపోయినాయి. ఆ వ్యవస్థను మార్చుకునే ట్రీట్మెంట్స్ మేము సజెస్ట్ చేస్తాం. సో, వాళ్ళు మార్చుకున్నాక వాళ్ళు మళ్ళీ నార్మల్ లైఫ్, నార్మల్ ఫుడ్, నార్మల్‌గా వాళ్ళు ఉండగలుగుతున్నారు. ఓకే. సో, ఇవి సర్వసాధారణమైన విషయాలు. ప్రతి ఒక్కరికి మనకి డైజెస్టివ్ ఇష్యూస్ ఏదో రకమైనవి ఉంటున్నాయి. సో, కంపల్సరీ ఫైబర్ ఇంటేక్ అనేది ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ఫైబర్ అనేది మన బవల్స్‌ని కరెక్ట్‌గా అది క్లీన్ చేస్తుంది. సో, క్లీనింగ్ యాస్పెక్ట్‌లో మనం చూసుకుంటే అట్‌లీస్ట్ రోజుకో జామకాయ విచ్ హస్ గుడ్ ఫైబర్ సోర్స్. తర్వాత లేదు సార్ నేను ఇవన్నీ ఫ్రూట్స్ తినలేను, ఇవన్నీ చేయలేనంటే ఇసాబ్గుల్ అని చెప్పేసి మనకు దొరుకుతుంది. మెడికల్ షాప్‌లో ఎక్కడైనా దొరుకుతుంది. అది ఏం లేదు, సైలం హస్క్ అంటారు. ఒక విత్తనం సంబంధించిన హస్క్ అన్నమాట. సో, అది చాలా మంచి ఫైబర్ అది మన ఇంటెస్టైన్స్‌కి. సో, మన ఇంటెస్టైనల్ ట్రాక్ట్ మొత్తం కూడా అదొక పూతలాగా చేసేసి చాలా క్లీన్‌గా, నీట్‌గా ఉంచుతుంది. సో, మనకొక 20 గ్రామ్స్ అన్న ఫైబర్ కావాలి. సో, అట్‌లీస్ట్ ఒక 1-2 స్పూన్స్ మనం ఇది రోజు నైట్ పడుకునే ముందు ఇసాబ్గుల్ అనేది తీసుకోవడం ఒక మస్ట్ అని చెప్పొచ్చు. ఒక మంచి మెయింటెనెన్స్ యాస్పెక్ట్ అని చెప్పొచ్చు. బవల్స్ క్లీన్‌గా ఉండడానికి, ఎక్కువగా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి. సో, నాన్ వెజ్ అవాయిడ్ చేయడం, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం, ఎక్సెస్ ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేయడం. ఇవి అవాయిడ్ చేయడం వల్ల మీరు ఎంతో మేలు చేస్తున్నారు జిఐ ట్రాక్ట్‌కి. థ్యాంక్ యూ సార్. అసలు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎండ్ టు ఎండ్ చెప్పారు ఆ ప్రాసెస్ అంతా కూడా. థ్యాంక్ యూ సో మచ్. యాహ్!